శ్రీ సాయి సచ్చరిత్రము ఓవి ఓవి మొదటి అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ప్రారంభించిన కార్యం నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని విద్వజనులు తమ ఇష్ట దేవతలు అనుగ్రహ ప్రాప్తి కొరకు ముందుగా మంగళాచరణాన్ని ఆచరిస్తున్నాను. కారణం, మంగళాచరణం వలన కలిగే ప్రయోజనం సర్వ విఘ్న నివారణం, ఇష్టకార్యసిద్ధి మరియు అందరికీ అభివందనం జరుగుతుంది. మొదట తొలి పూజితుడైన వక్రతుండ హేరంబమూర్తి, చతుర్దశ విద్యలకు అధిపతి, మంగళారూపుడైన గణపతికి నమస్కారం. నీ ఉదరం చతుర్దశ భుజాలకు ఆలవాలం, అందుకే నిన్ను లంబోదరుడని అంటారు. భక్తుల విఘ్నాలను తొలగించటానికి నీ హస్తమందు పదునైన పరశువును ధరించావు. విఘ్నాలనే విఘాతలను తొలగించే గణనాథ గజానన, నా ఈ వచనాలను ప్రాసాదికంగా అనుగ్రహించు. నీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నీవు భక్తులకు సహాయకారివి. నీ కాలి కడియం క్రింద విఘ్నాలు నశిస్తాయి. నీ కృపా కటాక్షంతో దారిద్ర్యం దూరంగా పారిపోతుంది. నీవు ఈ భవసాగరాన్ని దాటించే నౌకవు, అజ్ఞానందకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతివి. నీవు బుద్ధి సిద్ధులు సహితంగా నన్ను ప్రసన్నంగా చూడు. జయా విజయ మూషిక వాహన, విఘ్నాలన్నీ నరికివేసే గిరిజానందన, మంగళవదన, నీకు నా అభివందనాలు. కార్యం నిర్విఘ్నంగా పరిపూర్తి కావటానికి, మంగళప్రాప్తికి ఇష్టదేవతలకు నమస్కరించే శిష్టాచారాన్ని నేను పాటిస్తున్నాను. ఈ సాయియే గజాననుడై గణపతి. శ్రీ సాయి పరశువును చేతబట్టుకొని విఘ్నాలను తొలగించేవారు. వీరే స్వయంగా తమ లీలలను వర్ణిస్తున్నారు. సాయే బాలచంద్ర గజాననుడు, ఏకదంత గజకర్ణుడు. వీరే విరిగిపోయిన దంతంతో విఘ్నాలను విచ్ఛేదనం చేసేవారు సాయియే. ఓ సర్వమంగళ మాంగళ్య లంబోదర గణాధీశ అభేదరూప సాయి దయామయ, అమ్ము ఆత్మానంద నిలయానికి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు బ్రహ్మకుమారి చాతుర్య లహరి అయిన సరస్వతికి నమస్కారం. ఈమె నా జిహ్వను హంసగా చేసుకొని దానిపై ఆసీనురాలు అగుగాక. బ్రహ్మవీణను చేతబట్టుకొని నొసట ఎర్రటి కుంకుమరేఖతో ధవళ వస్త్రాలను ధరించిన హంసవాహిని, నన్ను కరుణించు తల్లి. జగన్మాత అయిన ఈ వాగ్దేవత యొక్క అనుగ్రహం లేకపోతే ఈ సారస్వత కథారచన నాకు సాధ్యమా? జగజ్జనని వేదమాత భగవతి సాయియే సరస్వతి భక్తులను ఉద్ధరించడానికి ఓంకార వీణను చేత ధరించి తమ చరిత్రను తామే గానం చేస్తున్నారు. సృష్టి స్థితి లయ కారకులు, సత్వరజస్తమో గుణ కారకులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారములు. ఓ సాయినాథ స్వప్రకాశ, మీరే మా గణాధీశులు. మీరు మాకు సావిత్రీపతి, రమాపతి, ఉమాపతి కూడా. మీరే మా సద్గురువు. భక్తులను భవనదిని దాటించి తీరానికి తీసుకువెళ్ళే నౌకు కూడా మీరే. పూర్వజన్మల పుణ్యమేదో లేనిదే మాకు మీ పాదాల వద్ద ఆశ్రయం లభిస్తుందా? సకల జనుల దుఃఖాలను తొలగించే క్షీరసాగర నివాసి మా కులదేవత అయిన ఆదినారాయణుడుకు నమస్కారం. పరశురాముడు సాగరాన్ని నెట్టిన కారణంగా నిర్మాణమైన నూతన భూభాగానికి కొంకణమని పేరు. అక్కడ నారాయణుడు ప్రకటమయ్యాడు. సకల జీవులలో అంతర్యామిగా ఉంటూ తన కృపాదృష్టితో నియమంగా వారిని సంరక్షిస్తూ ఉన్నాడు. నేను వారి ప్రేరణకు ఆధీనుణ్ణి. అట్లే భార్గవుడు యజ్ఞ సమాప్తి కొరకు తీసుకుని వచ్చిన గౌడదేశీయ మహాముని అయిన మూల పురుషునికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు పూర్వజులైన గోత్ర స్వామి భరద్వాజ ఋషీశ్వరునికి, ఋగ్వేదశాలక శాఖకు చెందిన ఆది గౌడ బ్రాహ్మణులకు వందనం చేస్తున్నాను. తర్వాత భూమిపై పరమ బ్రహ్మావతారులైన బ్రాహ్మణులకు, యజ్ఞవాకల్య భృగు పరాశర నారదాది మునీంద్రులకు నమస్కారం.
పరాశరసుతుడైన వేదవ్యాసునకు, సనక సనంద సనత్ కుమారులకు, సుకునుకు, సూత్రకారకుడైన సౌనకుడుకు, విశ్వామిత్ర వశిష్ఠులకు, వాల్మీకి వామదేవుని, జైమని, వైశంపాయనాది సమస్త యోగీంద్రులకు, వారి చరణాలకు సాష్టాంగ ప్రణామములు. ఇక నివృత్తి, జ్ఞానేశ్వర, ముక్తాబాయి, సోపాన, ఏకానాథ్, జనార్దన స్వామి, తుకారాం, కాన్హోబా, నరహరి మొదలైన సాధు సజ్జనులకు నమస్కారం. ఈ గ్రంథంలో అందరికీ పేర్కొనుటకు అవకాశం లేదు కనుక అందరికీ ప్రణామం చేసి నేను వారి ఆశీస్సులను వేడుకుంటున్నాను. ఇక ప్రపంచం నిరర్ధకమని తెలుసుకొని బదరీ కేదారులో స్థిరపడిన పుణ్యాత్ముడు నా పితామహుడైన సదాశివునకు నమస్కారం. తరువాత కంఠమందు రుద్రాక్షలు ధరించి ఆరాధ్య దైవమైన సదాశివునిని సదా ఆరాధించిన నా పితృదేవునికి నమస్కారం. నాకీ జన్మను ఇచ్చి అహోరాత్రులు కష్టపడి నన్ను పోషించిన నా కన్నతల్లికి వందనం. ఆమె ఉపకారాన్ని ఎంతగా స్మరించను. చిన్నతనంలోనే కన్నతల్లి నన్ను వదిలిపోగా నన్ను మా పిన్ని కష్టపడి పెంచింది. ఆమె నిరంతరం హరిస్మరణలో ఉండేది. ఆమె చరణాలకు నమస్కారం. అందరిలోనూ పెద్దవాడు అనుపమానమైన సోదర ప్రేమతో నా కొరకు ప్రాణాలు సైతం ఇవ్వగలిగిన మా పెద్దన్నయ్య పాదాలకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఇక శ్రోతలకు నమస్కారం చేసి ఏకాగ్రత మనసుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు పరధ్యానంగా ఉంటే నాకు శాంతి ఎక్కడది? శ్రోతలు గుణవంతులు, చతురులై ఉండి కథాశ్రవణమందు ఆతురతతో ఉంటే వక్తకు ఉత్సాహం, సంతోషం కలుగుతుంది. శ్రోతలకు సావధానంగా లేకపోతే ఈ కథకు ఏం ప్రయోజనం? అందుచేత ప్రసన్న చిత్తంతో శ్రవణం చేయండి అని మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నాకు పాండిత్యం లేదు. నేను గ్రంథ పారాయణాన్ని కానీ సద్గ్రంథ శ్రవణం కానీ చెయ్యలేదు. ఇది మీకు బాగా తెలుసు. నా అవగుణాలు, నాలో లోపాలు నాకు పూర్తిగా తెలుసు. అయినా గురువు నా యొక్క వచనాన్ని పాటించటానికి నా ఈ గ్రంథరచన ప్రయత్నం. మీ ముందు నేను రుణప్రాయుడిని అని నా మనసు నాకు తెలుసు. అయినా నన్ను కరుణించి మీ హక్కున చేర్చుకోండి. ఇక బుద్ధిని స్మరింపజేసే సద్గురువుని స్మరించి త్రికరణ శుద్ధిగా వారి శరణుజొచ్చి భక్తితో వారి చరణాలకు నమస్కరిస్తున్నాను. భోజన సమయంలో మధుర పదార్థాన్ని చివర వడ్డించే విధంగా గురువందనంతో వందన సమర్పణ సమాప్తి చేస్తున్నాను. ఓ నమో సద్గురుదేవ. చరచరాలకు విశ్రమాధామం మీరే. దయామయ విశ్వమంతటికి అధిష్టానం మీరొక్కరే. సప్త ద్వీపాలతో నవఖండాలుగా ఉన్న పృథివీ మరియు సప్త స్వరాలు, సప్త పాతాళాలను ఉద్భవింపజేసే హిరణ్య గర్భాండమే బ్రహ్మాండమని ప్రసిద్ధి. ఈ బ్రహ్మాండానికి జన్మనిచ్చిన దానిని అవ్యక్తము లేక మాయా అని అంటారు. సద్గురువు యొక్క స్థానం ఆ మాయకు అతీతంగా ఉంటుంది. వారి మహిమను వర్ణించలేక వేద శాస్త్రాలు మౌనం వహించి ఉంటాయి. యుక్తి ప్రయుక్తులు ప్రమాణాలు వారి వద్ద చెల్లవు. సద్గురు మిమ్ము దేనితో పోల్చాలన్నా అంతటా మీరే. దృష్టికి ఏవి కనిపించినా అవన్నీ మీ స్వయంగా నటించే మీ రూపాలే. ఇటువంటి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ, కరుణాసాగర, సంవేద్య, సర్వాతీత, అనాద్యానంత మీకు వందనం. నిత్యానంద, పూర్ణకామ, స్వప్రకాశ, సర్వోత్తమ, మంగళధామ, ఆత్మారామ గురువర్య, మీకు నా ప్రణామములు. మీ స్తవనం చేయలేక వేదాలు శృతులు మౌనం వహించగా మీ గురించి తెలుసుకోవటానికి నా జ్ఞానం ఏపాటిది? జయ జయ సద్గురు కరుణాసాగర, జయ జయ గోదావరి తీర విహార, జయ జయ బ్రహ్మ విష్ణు మహేశ్వర దత్తావతార, మీకు నమస్కారం. సద్గురువు లేకపోతే బ్రహ్మకు బ్రహ్మతత్వం లేదు. అట్టి సద్గురువుకు ప్రేమగా అనన్య శరణజొచ్చి పంచ ప్రాణాలను సమర్పించాలి. శిరస్సుతో పాదాలకు వందనం, హస్తాలతో చరణ సంవాహనం, నయనాలతో ముఖావలోకనం, నాసికతో వారి చరణ తీర్థాన్ని ఆఘ్రాణం చేయాలి. శ్రవణాలతో సాయి గుణగణాలను శ్రవణం, మనస్సులో వారి ధ్యానం,
చిత్తముతో అనవరతం వారి చింతనే చేస్తే ప్రపంచిక బంధం తొలగిపోతుంది. భక్తి శ్రద్ధలతో తనువు మనసు ధనం సద్గురువు యొక్క చరణాలకు సమర్పించి సద్గురువు యొక్క సేవలో ఆత్మానందం ఆయువు వేచించాలి. గురునామం, గురువు యొక్క సహవాసం, గురు కృప మరియు గురుచరణ పాయసం, గురు మంత్రం మరియు గురు గృహ నివాసం ఇవి అత్యంత ప్రయాసతో లభిస్తాయి. వీనిలో ప్రచండ శక్తి ఉంది. ఇవి భక్తులను పరీక్షించి వారికి తెలియకుండానే మోక్షద్వారం వరకు నెట్టుకుంటూ తీసుకొని పోతాయి. గురు సాంగత్యం గంగాజలం వలె మనోమాలిన్యాలని ప్రక్షాళనం చేసి నిర్మలం చేస్తుంది. మనస్సు వంటి చంచలమైనది మరొకటి ఉంటుందా? అటువంటి దానిని కూడా హరిచరణాలయందు నిశ్చలంగా స్థిరపరుస్తుంది. సద్గురు చరణ సేవ మనకు వేద శాస్త్ర పురాణాలు, సద్గురు చరణాలయందు సాష్టాంగ వందనం మనకు యోగ యాగ తపస్సాధనలు, శ్రీ సద్గురువు యొక్క పవిత్ర నామం మనకు వేద శాస్త్రం. సాయి సమర్థ ఇదే మన మంత్రం, యంత్రం, తంత్రం కూడా ఇది ఒక్కటే. జగత్తు ఒట్టి మిథ్య అన్న జ్ఞానం మరియు బ్రహ్మ మాత్రమే సత్యం అన్న అనుభవం, జ్ఞానం కలిగించే పరమార్థ ప్రాప్తి స్థితిని సాయి తమ భక్తులకు ప్రసాదిస్తారు. పరమాత్మ సుఖం, పరమాత్మ ప్రాప్తి, బ్రహ్మానంద స్వరూప స్థితి ఇత్యాది శబ్దజాలపు చిక్కుల్లో పడకుండా చిత్తవృత్తి ఆనందమయం కావాలి. ఎవరికి చిత్తవృత్తి సర్వదా ఇట్టి ఆనందం స్థితిలో ఉంటుందో వారి మనస్సు ఎప్పుడు సుఖంగా శాంతంగా ఉంటుంది. ఇదే పరమపద ప్రాప్తి. సాయి ఆనంద వృత్తికి గని సదా సాగరంలా పరిపూర్ణంగా ఉండే సాయి వద్ద భాగ్యవంతులైన భక్తులకు పరమానందానికి కొరతే లేదు. శివుడు శక్తి, పురుషుడు ప్రకృతి, ప్రాణం గతి, దీపం దీప్తి ఇవి శుద్ధ బ్రహ్మ చైతన్యం యొక్క వికృతులు. ఇవి ఒక్కటే అయిన ద్వైత భావాన్ని కలిగిస్తాయి. ఏకాకి రమించలేడని శృతి వచనం. అందువలన ఇతరుల సాంగత్యాన్ని కోరి బాహుశ్యం అనేకంగా మారుతానని పరబ్రహ్మ అనేకంగా మారి మరల ఏకత్వంలో మిళితమైన పోవటం జరుగుతుంది. శుద్ధ బ్రహ్మ స్థితి యందు పురుషుడు లేడు, ప్రకృతి లేదు. సూర్యుడు ఉన్న చోట పగలు రాత్రి ఎలా ఉంటాయి? గుణాతీతమైన మూల నిర్గుణ బ్రహ్మతత్వం భక్తుల శ్రేయస్సు కొరకు సత్వగుణ స్థోభితుడై సగుణ సాకార రూపంలో అవతరించిన సాయికి శరణు శరణు. వారికి అనన్య శరణు జొచ్చిన వారి కష్టాలు తొలగిపోతాయి. అందువల్ల నా స్వార్థం కోసం వారి చరణాలయందు నా శిరస్సును ఉంచుతున్నాను. వాస్తవానికి సాయి నిర్గుణ నిరాకారులే అయినా భక్తులు భక్తిలోనూ ఆనందాన్ని అనుభవించటానికి భగవంతుడు భక్తుడు అన్న లీలను ప్రదర్శించారు. ఆ ప్రేమ స్వరూపునకు నా సాష్టాంగ ప్రణామములు. సకల జీవులలోని జ్ఞానశక్తికి అధిష్టానమైన చరచరాలలో చైతన్యంగా ఉన్న ఆ ప్రేమమయునకు ప్రణామములు. గురుదేవా, మీరు మూర్తీభవించిన ఆనందం. మా ఆర్తుల కష్టాలను తీర్చేది మీరే. మా పరమగతి, మా విశ్రమధామం మీరే. ఈ వందన స్మరణము చివర సర్వభూతాలలో ఉన్న సర్వజీవులకు వందనం చేసి వారు నన్ను తమ హక్కున చేర్చుకోవాలని ప్రార్థిస్తున్నాను. సర్వజీవులకు వందనం చేయటం వలన ఈ జగత్తు లోపల బయట ఒకే ఆత్మగా అభేద రూపంగా వ్యాపించి విశ్వాన్ని పోషించే విశ్వాంభరుడు ఆనందిస్తాడు. ఇక్కడితో వందన సమర్పణ పరిపూర్ణమైంది. ప్రారంభించిన పని చక్కగా జరగటానికి ఇది సాధనం. ఇదే ఈ గ్రంథం యొక్క మంగళాచరణం. ఇక ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని మనవి చేస్తాను. సాయిబాబా నన్ను అనుగ్రహించినప్పటి నుండి నేను అహర్నిశలు వారినే ధ్యానిస్తూ దానివల్ల భవభీతి నశిస్తుంది. నాకు వేరే జపతపాలే లేవు. సాయి యొక్క శుద్ధ సద్గుణ స్వరూపాన్ని అవలోకించటం ఒక్కటే. వారి సుందర వదనాన్ని చూస్తుంటే ఆకలి దప్పికలు హరించుకొని పోతాయి. ప్రపంచంలో దుఃఖాలను మరిపించగల ఆ ఆనందం ముందు ఇతర సుఖాలు తుచ్చమైనవి. బాబా యొక్క నయనాలు చూస్తుంటే తమ్ము తాము మరిచిపోతారు. హృదయం నుండి ప్రేమ ఉప్పొంగి మనోవృత్తి ఆనందంలో విలీనమైపోతుంది.
కర్మ ధర్మ శాస్త్ర పురాణాలు, యోగయాగానుష్ఠాలు, తీర్థయాత్రలు, పర్యటనలు, తపస్సు మొదలైన ఆచరణలు అన్నీ నాకు ఒక్క సాయి చరణాలే. గురువు యొక్క ఉపదేశానుసారం ప్రవర్తిస్తూ అనవరతం చిత్తవృత్తిని ప్రగాఢమైన శ్రద్ధ స్థితి యందు దృఢపరిస్తే మనసుకు నిశ్చలమైన పరమశాంతి ప్రాప్తిస్తుంది. ఇదే కర్మ యొక్క అనుబంధ స్థితి. ఫలితంగా నాకు సాయి చరణాల యందు ఆసక్తి కలిగింది. దాని పరిణామంగా వారి అత్యంత శక్తి అనుభవమైంది. నేను దానిని ఎంతని వర్ణించను. భక్తుని ఉత్పన్నం చేసే ఈ శక్తి సమర్థ సాయి చరణాల యందు ప్రీతిని పెంపొందిస్తుంది మరియు ప్రపంచంలో ఉంటూనే ప్రపంచం నుండి నివృత్తి కలిగించి ఆనందాన్ని అనుభవింపజేస్తుంది. భక్తునికి అనేకులు అనేక రకాలుగా నిర్వచించారు. వారి లక్షణాలను నా శక్త్యానుసారం సంక్షిప్తంగా మనవి చేస్తాను. సస్వరూపానుసంధానం భక్తి యొక్క ముఖ్య లక్షణమని వేద శాస్త్ర నిపుణులు, జ్ఞాన సంపన్నులైన ఆచార్యులు అన్నారు. పూజా ద్రవ్యాలతో ప్రేమ వ్యక్తం చేయడం అర్చన భక్తి యొక్క లక్షణమని పరాశరుని పుత్రుడైన వ్యాస మహర్షి అన్నారు. అదొక రకమైన భక్తి. గురు ప్రీత్యర్థం ఉపవాసాలుండి పారిజాతాది పుష్పాలను తీసుకువచ్చి గురువు గారి గృహ ప్రాంగణాన్ని శుభ్రపరిచి గోమయంతో అలికి తాము ముందున్న స్నాన సంధ్యాదులు ముగించుకొని గురుదేవుల కొరకు గంధం తీసి పంచాభిషేకానంతరం ధూపదీపా అర్చనలు చేసి తర్వాత నైవేద్యం సమర్పించి హారత నీరాజనులు ఇవ్వటం మొదలైన వానిని భక్తి శ్రద్ధలతో ప్రేమపూర్వకంగా చేయటాన్ని అర్చన భక్తి అని అంటారు. తమ హృదయంలోని నిర్మలమైన శుద్ధ జ్ఞాన స్వరూపమైన చైతన్యాన్ని ప్రతిమ మూర్తి యందు మంత్రించి పూజించాలి. అర్చనాదుల అనంతరం ఆ చైతన్యాన్ని మరలా తమ హృదయాలలో పూర్వం స్థితి యందు స్థాపించాలి. గురాచార్యులు మతానుసారం మనసు హరి యొక్క గుణగణాలను సంకీర్తనలతో తలినత చెంది హరియందు విలీనమై పోవటం మరి యొక్క భక్తి లక్షణం. అఖండ ఆత్మానుసంధానంతో విహిత చరణం కలిగి కథా సంకీర్తనలతో పాల్గొనటం భక్తి లక్షణమని సాండిల్యుని వచనం. స్వహితాన్ని సాధించదలిచిన వారు వేద విహిత కర్మలు ఆచరిస్తారు. తమ శ్రేయానికి చెడు కలిగించే అవిహిత నిషిద్ధ కర్మలు త్యజిస్తారు. ఏదైనా క్రియకు ఫలానికి కర్తను కానీ భోక్తను కానీ నేను నిజంగా కాను అన్న నిరహంకార భావం మనసున ఉద్భవించటం బ్రహ్మార్పణ యోగం. ఈ విధంగా కర్మలను ఆచరిస్తే సహజంగా నిష్కర్మ్యత సిద్ధిస్తుంది. కర్మ యొక్క కర్తవ్యాన్ని త్యాగం చేయవచ్చు, కానీ కర్మ త్యాగం ఎప్పుడు సంభవం కాదు. ముళ్ళును ముళ్ళుతో తీసే విధానం కర్మతోనే తొలగించాలి. ఆత్మను తెలుసుకున్న వెంటనే కర్మ పూర్తిగా నశించిపోతుంది. ఫలాపేక్ష పూర్తిగా లేకుండా ఉండటమే కోరికలను త్యజించడంలో మర్మం. నిత్య నైమిత్తికమైన కర్మలు ఆచరించడం శుద్ధ సర్వధర్మమని బోధపడుతుంది. సర్వకర్మలను భగవంతుడికి సమర్పించి సర్వం మర్చిపోయి ఒక్క క్షణమైన నిశ్చలమైన మనసుతో ఉండడం నారదుడు వర్ణించిన మరొక రకమైన భక్తి లక్షణం. ఈ విధంగా ఒకటి కంటే మరొకటి విలక్షణమైన అనేక భక్తి లక్షణాలుండగా మనం కేవలం గురు కథ స్మరణతో భవసాగరాన్ని అవలేలగా కాళ్లకు తడి అంటకుండా దాటగలం. గురు కథా శ్రవణమందు ఆసక్తి కలిగి నేను దానిలో మునిగి ఉన్నాను. అనుభవ సిద్ధమైన కథా ప్రబంధాన్ని స్వయంగా రచించాలనిపించింది. నేను షిరిడీలో ఉండగా ఒకసారి బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళినప్పుడు అక్కడ బాబా గోధుమలను విసరటం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ముందుగా ఆ కథను వివరిస్తాను, శ్రద్ధగా శ్రవణం చేయండి. ఈ సాయి సచ్చరిత్ర దానిలో నుండి ఎలా ఉద్భవించిందో వినండి. ఉత్తమమైన కీర్తి గల వారి గుణగణాలు వర్ణించడం మరియు ప్రేమపూరితమైన వారి కథలను చర్చించుకోవడం వలన చిత్తశుద్ధి కలిగి బుద్ధి వికసిస్తుంది. వారి కథలను వారి గుణాలను వర్ణించి వారి లీలను శ్రవణం చేసే భగవంతుడు ప్రసన్నుడై తాపత్రయాల బాధలను తొలగించి దుఃఖాలను నివారిస్తాడు. ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవికమను
త్రి త్రితాపాలతో బాధపడేవారు, తమ ఆత్మపితాన్ని ఆత్మానందాన్ని కోరుకునేవారు సాయి చరణాలను ప్రేమతో ఆశ్రయిస్తే ఆత్మసాక్షాత్కారమైన అనుభూతి పొందగలుగుతారు. బాబా యొక్క దయగుణాన్ని తెలియపరిచే అత్యంత ఆశ్చర్యకరమైన మధుర వృత్తాన్ని సావధానంగా చిత్తులై ఆలకించండి. ఒకరోజు ఉదయం బాబా దంతావధానం ముఖ ప్రక్షాళనం చేసుకొని విసరటానికి ఉపక్రమించారు. మొదట ఒక చేత పుచ్చుకొని గోధుమలున్న గోనె సంచి వద్దకు వెళ్ళారు. డబ్బాతో గోధుమలను చేటలోకి పోసుకున్నారు. ఒక ఖాళీ గోనె సంచిని నేలపై పరిచి దానిపైన తిరగలిని ఉంచారు. విసిరేటప్పుడు దాని పిడి వదిలై ఊడిపోకుండా గట్టిగా బిగించారు. తర్వాత చేతిపైన చొక్కాను పైకి లాక్కొని తిరగల ముందు కాలు చాపుకొని కూర్చున్నారు. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఇలా విసరటంలో వీరి ఉద్దేశం ఎప్పుడు ఏ సంగ్రహానికి ఆశించని వారి ఈ బాధ ఎందుకు అని. తిరగలి పిడిని చేత పట్టుకొని మెదడును క్రిందకు ఉంచి కూర్చొని తమ చేతులతో స్వయంగా తిరగలని త్రిప్పుతూ గోధుమలను విసరసాగారు. సాధువులను అనేకులను చూశాను, కానీ ఇలా తిరగలతో పిండి విసిరేవారు ఒక్కరూ లేరు. గోధుమలను విసరటంలో సుఖమేమోటో ఆ కౌతుకం వారికే తెలియాలి. ఆశ్చర్యచకితులై జనం ఆ వింతను చూస్తున్నారే కానీ ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. ఊరిలో వారికి ఈ విషయం తెలిసిన వెంటనే స్త్రీలు పురుషులు అంతా వచ్చారు. పరుగు పరుగున వచ్చి స్త్రీలు అలసిపోయారు. అందులో 4 స్త్రీలు బాబా యొక్క చేతిని వదిలించి తిరగలిపిడిని లాక్కున్నారు. బాబా వారితో దెబ్బలాడారు. అయినా వారు బాబా లీలను వర్ణించే గీతాలను గానం చేస్తూ విసరడం మొదలుపెట్టారు. ఆ స్త్రీలు యొక్క ప్రేమను గని అరుపు తెచ్చుకున్న కపట కోపం చల్లబడి బాబా ప్రేమగా వారిని చూసి నవ్వసాగారు. స్త్రీలు 4 సేర్లు గోధుమలను విసిరారు. చేటలో ఖాళీ అయ్యాయి. ఆ స్త్రీలు మనసులో ఆలోచన తరంగాలు నిరాటంకంగా నాట్యం చేయసాగాయి. భిక్షావృత్తితో జీవించే బాబా స్వయంగా రొట్టెలు చేసుకోలేరు. ఈ పిండిని ఏం చేసుకుంటారు? వారికి ఇల్లు, వాకిలి, సంసారం, భార్య, పిల్లలు లేరు. వారు ఒక్కరే ఉంటారు. వారికి ఇంత పిండి ఎందుకు అని స్త్రీలు తమ మనసులో అనుకున్నారు. బాబా పరమ కృపాళువు. వారి లీలలో మనలను సంతోషపెట్టడానికి ఇప్పుడు ఈ పిండిని అంతా మనకు ఇస్తారని ఒక స్త్రీ అనుకుంది. 4 భాగాలుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం చేసి మనకే ఇస్తారని వారంతా మనసులో అనుకున్నారు. కానీ బాబా లీలలు బాబాకే తెలుసు. అవి ఎవరికీ అంతుపట్టవు. బాబా దోచుకోవాలని స్త్రీలకు లోభబుద్ధి పుట్టింది. గోధుమలు అయిపోయి పిండి తయారైంది. స్త్రీలు తిరగలని గోడకు ఆనించి పెట్టారు. చేటలో పిండిని నింపుకొని ఇళ్లకు పట్టుకొని వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉన్నారు. అంతవరకు బాబా ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ 4 స్త్రీలు పిండిని పంచుకున్నాక వారు, మీ అబ్బ సొమ్ములాగా పిండిని ఎక్కడ తీసుకొని వెళ్తున్నారు? దీనిని పట్టుకొని పోయి గ్రామం సరిహద్దుల్లో చల్లిరండి. తేరగా దొరికింది కదా తిందామని పరుగు పరుగున వచ్చారు. ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారా? నేనేం మీకు గోధుమలు బాకీ పడి ఉన్నానా? పిండిని పట్టుకుని వెళ్ళాలనుకుంటున్నారు అని అన్నారు. తమ లోభ ప్రవర్తనకు స్త్రీలు తమలో తాము సిగ్గుపడ్డారు. వెంటనే గ్రామ సరిహద్దులకు వెళ్ళి ఆ పిండిని జల్లారు. బాబా యొక్క చర్యకు కారణం మొదట ఎవ్వరికీ అర్థం కాలేదు. సహనంతో ఉంటే బాబా లీల యొక్క పరిమాణం అర్థమవుతుంది. బాబా ఎందుకలా చేశారని నేను షిరిడీలో జనాలను ప్రశ్నించగా వారు బాబా అలా చేసిన మహమ్మారి కలరా రోగాన్ని పూర్తిగా షిరిడీ గ్రామం నుంచి తొలగించారని, అవి గోధుమలు కావని, మహమ్మారి కలరాను బాబా పిండిగా విసిరి దానిని గ్రామ సరిహద్దుల్లో జల్లారని, ఆ విధంగా పిండిని కాలువ గట్టున చల్లినప్పటి నుండి కలరా వ్యాధి షిరిడీలో తగ్గినట్లు, చెడు రోజులు వెంటనే పోయినట్లు ఇవి బాబా యొక్క కౌశల్యం అని ఆ ప్రజలు చెప్పారు. ఊరిలో కలరా వ్యాధి ప్రబలి ఉండటం వలన సాయిబాబా ఈ ఉపాయం చేశారు. దానిలో కలరా వ్యాధి పోయి ఊరిలో ప్రశాంతత నెలకొంది. పిండి విసిరిన దృశ్యం చూసి నాకు కుతూహలం కలిగింది. ఈ చర్యకు దాని పరిమాణానికి గల కారణం సంబంధం ఏమిటి? దానిని ఎలా సమన్వయం పరచాలి? గోధుమలకు కలరాకు ఏంటి సంబంధం
నందు అంతుపట్టని ఆ చర్యను కని ప్రబంధాన్ని వ్రాయాలనే సంకల్పం కలిగింది. క్షీరసాగరం పైన లేచే తరంగాలు వలె నా అంతఃకరణలో ప్రేమ తరంగాలు ఉప్పొంగాయి. బాబా యొక్క మధుర గాథను మనసారా గానం చేయాలని కోరిక కలిగింది. మంగళాచరణం ముగిసింది. ఆప్తులకు, మిత్రులకు, సాధు సత్పురుషులకు, సద్గురువులకు వందన సమర్పణ జరిగింది. హేమడ్ సాయికి శరణజొచ్చి తరువాతి అధ్యాయంలో గ్రంథ రచనకు ప్రయోజనం, గ్రంథకర్త యొక్క యోగ్యత మరియు అనుబంధం గురించి తన బుద్ధికి సమర్పించిన విధంగా తెలియచేస్తాడు. శ్రోతలు నిశ్చలంగా మనస్సుతో ఆలకించండి. శ్రోతలకు, వక్తకు శ్రేయస్సు కలిగించే ఈ సాయి సచ్చరిత్ర రచయిత హేమడ్ పంతు ఎవరు అన్న విషయం తర్వాత వివరంగా తెలుపుతాను. స్వస్తి. శ్రీ సజ్జన ప్రేరితము భక్త హేమడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో మంగళాచరణము అనే ప్రథమోధ్యాయము సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.